హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈ సెషన్లో మనం మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 3 17న జరిగినటువంటి పేపర్ 1 జాగ్రఫీ సబ్జెక్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అసలుకి ఈ పేపర్ కనుక మనం చూస్తే దాదాపు జనరల్గా చదివినటువంటి విద్యార్థికి అవుట్ ఆఫ్ 25 ప్రశ్నలలో 12 నుంచి 15 ప్రశ్నల కంటే పెట్టలేనటువంటి స్థాయిలో ఈ యొక్క పేపర్ అనేది ఉంది. కొంచెం బాగా చదివే విద్యార్థులకు 15 నుంచి 20 వరకు పెట్టే అవకాశం ఉంది. ఇక 20 నుంచి ఎక్కువ పెట్టాలి అంటే కనుక జాగ్రఫీ మీద పూర్తి పట్టు, అదేవిధంగా మనకి మ్యాప్ రీడింగ్ సంబంధించి బాగా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే 25కు 25 పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మ్యాప్ రీడింగ్ మీద కూడా చాలా ఇంటెన్సివ్గా క్వశ్చన్స్ అనేవి ఇవ్వటం జరిగింది మనకి. సో కాబట్టి ఈ జాగ్రఫీ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలన్నీ కూడా మనకి అంత కష్టమైనవి కాదు, అదేవిధంగా అంత ఈజీ అయినవి కాదు. ఒక రకంగా చెప్పాలి అంటే కొంత టఫ్గానే పేపర్ ఇచ్చాడని చెప్పి మనం చెప్పుకోవాలి. అంటే ఈ పేపర్ చూసిన వాళ్ళకి రాబోయే గ్రూప్ 2 ఎగ్జామ్లో ఏ విధంగా జాగ్రఫీ నుంచి ప్రశ్నలు అడుగుతారో అనే దాని మీద మనకి మంచి అవగాహన అనేది రావటం మాత్రం ఖచ్చితం. సో ఈ పేపర్లో బాగా చదివిన వాళ్ళకి 15 నుంచి 20 మధ్యలో మార్కులు అనేవి వస్తాయి అని నేను అంచనా వేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీటికి ఆన్సర్స్ని లెక్కించేటప్పుడు మనం చూస్తే దాదాపుగా 3 నుంచి 3.5 గంటల సమయం పట్టింది. ఎందుకంటే ఒక ప్రశ్నకి దాదాపు 4 ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది. ఆ 4 ఆప్షన్స్ని కూడా చాలా డీటెయిల్డ్గా ఇవ్వటం జరిగింది. సో వాటన్నిటిని మనం పరిశీలిస్తే చాలా టైం పట్టింది ఆన్సర్కి తయారు చేయడానికి. సో ఎనీహో సాధ్యమైనంత వరకు మనకి మంచి రైట్ ఆన్సర్స్ని చూజ్ చేసి మనం మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం జాగ్రఫీ సబ్జెక్ట్లో ఏ విధమైనటువంటి ప్రశ్నలు వచ్చినాయి, వాటి యొక్క ఆన్సర్లు ఏంటో చూద్దాం. ముందుగా ఫస్ట్ ప్రశ్న, డాక్టర్ వర్గీస్ కురియన్ ఈజ్ నోన్ యాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్. ఈ క్రింది వాణిలో డాక్టర్ వర్గీస్ కురియన్ దేనికి రూపశిల్పిగా ప్రసిద్ధి? వర్గీస్ కురియన్ గారు మనకి తెలిసిందే. ఎవరండి వర్గీస్ కురియన్? భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు, వైట్ రెవల్యూషన్ పితామహుడు మన వర్గీస్ కురియన్. ఈయన గుజరాత్లో అమూల్ అనేటువంటి ఒక డైరీని ప్రారంభించడమే కాకుండా దానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. సో దీంతో ఆయన ఈ యొక్క పాల విప్లవానికి లేదా పాల ఉత్పత్తులను పెంపొందించడానికి ఆయన చేసినటువంటి కృషికి గాను ఆయన మనం ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటాము. అదేవిధంగా ఆర్కిటెక్ట్ ఆఫ్ ద వైట్ రెవల్యూషన్ అని చెప్పి ఆయన పిలుస్తాం. కాబట్టి ఇక్కడ మనకి గులాబీ విప్లవం, శ్వేత విప్లవం, పసుపు విప్లవం, నీలం మరియు బంగారం విప్లవం అన్నాడు. సో కాబట్టి ఈ యొక్క వర్గీస్ కురియన్ దేనికి రూపశిల్పి అంటే శ్వేత విప్లవానికి రూపశిల్పి. మరి ఈయన చేసిన కార్యక్రమాలు ఏంటయ్యా అంటే గుజరాత్లో అమూల్ అనేటువంటి సంస్థను స్థాపించడం. అమూల్ అంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. దాని ద్వారా మనకి భారతదేశంలో పాల ఉత్పత్తులు పెంపొందించుకోవడానికి ఆయన అనేక చర్యలు చేపట్టడం జరిగింది. పాల ఉత్పత్తులు పెంపొందించడం జరిగింది. ఆయన చేసినటువంటి ఆ కృషినే మనం ఏమన్నామంటే శ్వేత విప్లవం, వైట్ రెవల్యూషన్ అని చెప్పి అన్నాము. వైట్ రెవల్యూషన్. మరి గులాబీ విప్లవం దేనికి సంబంధించిందండి? గులాబీ విప్లవం తీసుకుంటే మనకి పింక్ రెవల్యూషన్ అంటే ఇవి ప్రాన్స్ ప్రొడక్షన్ కానీ అంటే రొయ్యల ఉత్పత్తులు, ఉల్లిపాయల ఉత్పత్తులు, వీటి యొక్క రెవల్యూషన్, వాటి ఉత్పత్తులు పెంపొందించుకోవడానికి మనం ప్రారంభించినటువంటి విప్లవమే పింక్ రెవల్యూషన్ అంటాం. మరి పింక్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ పింక్ రెవల్యూషన్ ఎవరండి? దుర్గేష్ పటేల్. సో దుర్గేష్ పటేల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ పింక్ రెవల్యూషన్. మరి దీనికి సంబంధించి ఏంటంటే పింక్ రెవల్యూషన్ అంటే మనకి రొయ్యల ఉత్పత్తులు, ఆనియన్ ఉత్పత్తులు, అదేవిధంగా మాంసపు ఉత్పత్తులు కూడా, పౌల్ట్రీ మాంసం అని కూడా ఉంది. 1960లోనే దీన్ని ప్రారంభించడం జరిగింది. అది పింక్ రెవల్యూషన్. ఇక పసుపు విప్లవం తీసుకుంటే కనుక శామ్ పిట్రోడా, దీనికి పశువు విప్లవాన్ని పితామహుడిని శామ్ పిట్రోడా అని పిలుస్తాము. అదేవిధంగా పశువు విప్లవం అంటే మనకి నూనె గింజల ఉత్పత్తులు పెంపొందించడం కోసం మనం ప్రారంభించినటువంటి విప్లవమే పశువు విప్లవం. ఇక నీలి విప్లవం అంటే నీలం తీసుకుంటే కనుక బ్లూ రెవల్యూషన్ తీసుకుంటే చేపల ఉత్పత్తులు, ఆక్వాకల్చర్ లేదా చేపల ఉత్పత్తులు పెంపొందించడం కోసం మనం తీసుకున్నటువంటి విప్లవమే బ్లూ రెవల్యూషన్ అని చెప్పంటాం. వాస్తవానికి గోల్డెన్ రెవల్యూషన్ ఈజ్ డిఫరెంట్. మరి గోల్డెన్ రెవల్యూషన్ అంటే ఏంటండి? హార్టికల్చర్ ఉత్పత్తులను పెంపొందించడం కోసం మనం ప్రారంభించినటువంటి విప్లవమే గోల్డెన్ రెవల్యూషన్. సో ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నకు వర్గీస్ కురియన్ ఈజ్ నోన్ యాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ వైట్ రెవల్యూషన్.
ఇది ఒక వర్గీస్ కురియన్ గారు దేనికి రూపశిల్పి అంటే శ్వేత విప్లవానికి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ స్టేట్మెంట్లు ఇచ్చాడు, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. క్రింది వాక్యాలలో సరైనటువంటి వాక్యను గుర్తించండి అంటే క్రింది వాక్యాలలో సరైనటువంటి వాక్యను గుర్తించండి అన్నాడు. రెక్టర్ స్కేల్ డస్ నాట్ మెజర్ ద ఎనర్జీ రిలీజ్డ్ బై ఎర్త్ క్వేక్. ఇక్కడ చూడండి, నాట్ రిలీజ్, డస్ నాట్ మెజర్ అంటున్నాడు. అంటే భూకంపం ద్వారా విడుదలయ్యే శక్తిని రెక్టర్ స్కేల్ కొలవదు అంటున్నాడు. రెక్టర్ స్కేల్ ఉపయోగమే భూకంపాలు సంభవించినప్పుడు వెలువడే శక్తిని కొలిచేటువంటి పరికరమే రెక్టర్ స్కేల్ ద్వారా. సో రెక్టర్ స్కేల్ మీద అయినటువంటి ఇంటెన్సిటీని బట్టి మనం ఎంత శక్తి విడుదలైందో తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. ఓకే, రైట్. అకార్డింగ్ టు మాడిఫైడ్ మర్కలీ స్కేల్, an earthquake with intensity scale 5 is considered to be extreme with severe structural damages. చూడండి, మరి ఏమన్నాడండి, మాడిఫైడ్ మెర్కరీ స్కేల్ గురించి అడుగుతున్నాడు. సవరించిన మెర్కరీ స్కేల్, మాడిఫైడ్ మెర్కరీ ప్రకారం తీవ్రత 5 నిర్మాణాలకు నష్టంతో కూడిన తీవ్రమైన భూకంపంగా పరిగణించబడుతుంది. సో మాడిఫైడ్ మెర్కరీ స్కేల్లో ఈ యొక్క తీవ్రత 5 గనక చూపిస్తే అది తీవ్రమైనటువంటి భూకంపంగా పరిగణించబడుతుంది అంటున్నాడు. మరి అంతే కదా, స్కేల్స్లో మనకి నెంబర్లు ఉంటాయి. ఏ నెంబర్ నమోదైతే ఆ నెంబర్ను బట్టి ఆ ఇంటెన్సిటీ ఎంతో మనం కనుక్కుంటాం. మరి ఈ మోడిఫైడ్ మెర్కరీలో తీవ్రత 5 గనక చూపిస్తేనంట నష్టంతో కూడిన తీవ్రమైన భూకంపం పరిగణించబడుతుందంట. సో కాబట్టి ఇది రైటా అంటే ఇది కూడా రాంగే. ఎందుకని, తీవ్రత 5 అనేది స్కేల్ మీద ఇంటెన్సిటీ 5 వస్తే అది మోడరేట్ ఇంటెన్సిటీ చూపిస్తుంది. అంటే మోడరేట్ ఇంటెన్సిటీ అంటే ఒక సాధారణంగా భూకంపం సంభవించిందని మనకి ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. ఎక్కువ తీవ్రత మనకి వేస్తే బిల్డింగ్లు పడిపోవటం, గోడలు కూలిపోవటం ఇట్లాంటివి జరుగుతాయి. కానీ ఈ తీవ్రత 5 అనేది అంత తీవ్రతను చూయించదు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా తప్పే. అందుకని రెండూ తప్పే. కాబట్టి ఇక్కడ బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, నెయిదర్ ఏ నార్ బి, అదేవిధంగా ఓన్లీ ఏ ఓన్లీ బి. సో కాబట్టి నెయిదర్ ఏ నార్ బి, కాబట్టి ఈ రెండు కాదు, ఏ కాదు బి బోత్, కాబట్టి మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ 2. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. అరేంజ్ ద మేజర్ ఎర్త్క్వేక్ డిజాస్టర్స్ ఇన్ ఇండియా ఆఫ్టర్ 1990 ఇన్ ద క్రొనాలజికల్ ఆర్డర్. 1990 తర్వాత భారతదేశంలో సంభవించిన ప్రధాన భూకంప విపత్తులను కాలక్రమానుసారం అమర్చండి. భూకంపాల గురించి రెండవ ప్రశ్న అండి. సో మన దేశంలో సంభవించినటువంటి భూకంపాలు ఎప్పుడు 1990 తర్వాత సంభవించినటువంటి భూకంపాలను ఈ క్రింది వానిలో మనకి కాలానుసారంగా గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ వన్, లాతూర్ గుజరాత్ కాశ్మీర్. కాశ్మీర్ గుజరాత్ లాతూర్, కాశ్మీర్ లాతూర్ గుజరాత్, గుజరాత్ కాశ్మీర్ లాతూర్ అంటే 3 ప్రాంతాలు ఇచ్చాడు. అవేంటయ్యా అంటే 1 లాతూర్, 2 గుజరాత్, 3 కాశ్మీర్. సో ఈ 3 ప్రాంతాల్లో సంభవించినటువంటి భూకంపాలు ఒక ఆర్డర్లో పెట్టండి అన్నాడు. ఎప్పుడు తర్వాత 1990 తర్వాత. ఇక్కడ మనకి తెలియాల్సిన డేటా చూడండి, ఎంత ఎక్కువ నాలెడ్జ్ దీని గురించి తెలియాలో చూడండి. లాతూర్లో భూకంపం అంటే మహారాష్ట్రలోని లాతూర్లో భూకంపం ఎప్పుడు సంభవించిందండి? 1993 సెప్టెంబర్ 30న సంభవించింది. అదేవిధంగా గుజరాత్లోని భుజ్ భూకంపం వచ్చేసి 2001లో సంభవించింది. అదేవిధంగా కాశ్మీర్లో, ఇది మన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకే అంటాం కదా, ఆ ప్రాంతంలో 2005లో సంభవించింది. సో కాబట్టి లాతూర్ 1993, గుజరాత్ 2001, కాశ్మీర్లో భూకంపం 2005. సో కాబట్టి ఇక్కడ ముందుగా లాతూర్, తర్వాత గుజరాత్, తర్వాత కాశ్మీర్. కాబట్టి ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ జోవర్ ఇన్ ఇండియా 2020-21. భారతదేశంలో జొన్నల ఉత్పత్తి 2021 పరంగా క్రింది రాష్ట్రాలను అవరోహణ క్రమంలో రాయండి. ఏమని అడగండి? డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు. అవరోహణ క్రమం అంటే ముందుగా పెద్దగా ఉండిద్ది, తర్వాత ఉండిద్ది. అంటే కాబట్టి అవరోహణ క్రమం డిసెండింగ్ ఆర్డర్ అంటే మొదటగా ఎక్కువ ఉన్నది, తర్వాత అట్లాగా ఉండాలి. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్. మరి వీటిలో ఏ రాష్ట్రం మన దేశంలో జొన్నల ఉత్పత్తి ప్రథమ స్థానంలో ఉందంటే ఇది మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇక 2వ స్థానంలో కర్ణాటక ఉంది, 3వ స్థానంలో రాజస్థాన్ ఉంది, 4వ స్థానంలో తమిళనాడు ఉంది. సో వాస్తవానికి ఈ 4 రాష్ట్రాలు కలిపి దాదాపు సగం కంటే ఎక్కువగా జొన్నలు ఉత్పత్తి చేస్తున్నాయి మన దేశంలో. మరి ఈ ఆప్షన్ ప్రకారం చూసినప్పుడు ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఆన్సర్, సరైన జవాబును ఎంచుకుని అంటున్నాడు కదా. ముందుగా BCAD, ABCD, ACBD,
BADC. ఇక్కడ మనకి చూస్తే ముందుగా మహారాష్ట్ర బి ఉంది కాబట్టి ఫస్ట్ బి ఉండాలి. సో బి అనేది 1 కానీ 4 కానీ ఆన్సర్లు అవుతాయి. సరే, అదేవిధంగా రెండో చేంజ్ చెప్పుకున్నాం మనం, కర్ణాటక చెప్పాం, అంటే ఏ కావాలి, బి తర్వాత ఏ ఉండాలి. ఇక్కడ బి తర్వాత సి ఉంది అంటే తమిళనాడు కాదు, ఇది కూడా కాదు. కాబట్టి 4th one ఈజ్ ద రైట్ ఆన్సర్. అరేంజ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ కల్టివేటర్స్ టు టోటల్ వర్క్స్ యాజ్ 2011 సెన్సెస్. చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది తెలంగాణ జిల్లాల జట్లను మొత్తం కార్మికులలో మొత్తం సాగుదారుల శాతం వారీగా అవరోహణ క్రమంలో, ఇది కూడా అండి ఏ విధంగా అంటే డిసెండింగ్ ఆర్డర్, అంటే ఎక్కువ నుంచి తక్కువకి అవరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు. ఏంటండి? ఆదిలాబాద్, వికారాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్. సెకండ్ వన్ నాగర్ కర్నూల్, కొమరం భీం, ఆసిఫాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్. వికారాబాద్, ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్. అదేవిధంగా 4th one కొమరం భీం, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, వికారాబాద్, ఆదిలాబాద్. మరి వీటిల్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జిల్లాలను మొత్తం కార్మికులలో సాగుదారుల శాతం వారీగా, సాగుదారులు అంటే మొత్తం కార్మికులలో వ్యవసాయంలో ఉన్నటువంటి ఈ యొక్క వర్కర్స్ సాగుదారులు అవరోహణ క్రమంలో రాయండి అన్నాడు. ఆ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ తీసుకుంటే మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ యొక్క మొత్తం వర్కర్స్లో వ్యవసాయదారులు అత్యధికంగా శాతం ఉన్నటువంటి తీసుకుంటే ఆదిలాబాద్ మొదటి స్థానంలో వస్తుంది, ఆ తర్వాత వికారాబాద్. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ వన్ అదే రైట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. దాదాపు ఇది ఎక్కువగా డేటా అనేది అవైలబుల్గా అనిపించలేదు, కానీ మొత్తం ఇండివిజువల్గా చూసుకున్నప్పుడు మనకి ఆదిలాబాద్లో ఎక్కువ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం ఉంది. సంఖ్యపరంగా తీసుకున్నప్పుడు మనకి నల్గొండలో ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ శాతం అడుగుతున్నాడు కాబట్టి ఆదిలాబాద్, వికారాబాద్, కొమరం భీం, నాగర్ కర్నూలు జిల్లాలను మనం ఆన్సర్గా పరిగణించడం జరిగింది. కాబట్టి ఇక్కడ నేను ఇస్తున్నటువంటి నా అభిప్రాయం ప్రకారం 1 అనేది రైట్ ఆన్సర్ అవ్వచ్చు. రైట్. మరొక ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఆర్ కరెక్ట్? భూ వాతావరణానికి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలలో ఏవి సరైనవి అంటున్నాడు. వాతావరణానికి సంబంధించి చూడండి, ఈ ప్రశ్న ఎంత టిపికల్గా ఇచ్చాడు అంటే మనకి ఒక లెసన్ మొత్తం కలిపి ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాడండి. లెసన్ మొత్తం కలిపి, అంటే స్ట్రక్చర్ అండ్ అట్మాస్ఫియర్ అంటాం కదా, స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అని. ఆ స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అంటే వాతావరణ నిర్మాణం అనే టాపిక్ మొత్తాన్ని తీసుకుని ఈ ఒక్క క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడండి. అన్నీ కూడా ఉండేటట్టుగా ఈ చేశాడు. చాలా ఎక్సలెంట్గా ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. చూడండి, ద ఎయిర్ అట్మాస్ఫియర్ ఎట్ ద ట్రోపోపాస్ ఈజ్ మోర్ ఎట్ ద పోల్స్ దాన్ ఈక్వేటర్. ఇక్కడ కొంచెం తెలుగులో కొంచెం తేడా ఉంది. ఏంటంటే ద ఎయిర్ అట్మాస్ఫియర్ ఎట్ ద ట్రోపోపాజ్ అని ఇంగ్లీష్లో అడిగాడు, దీన్నే ట్రోపో ఆవరణము అన్నాడు. అంటే ఇక్కడ తెలుగులోకి వచ్చేసరికి ట్రోపో ఆవరణం అని ట్రోపోస్ఫియర్ అడిగాడు. తెలుగులోనేమో ట్రోపోస్ఫియర్ అన్నాడు, ఇంగ్లీష్లో మాత్రం ట్రోపోపాజ్ అన్నాడు. ఆన్సర్ ఇంగ్లీష్ వైజ్గానే ఇచ్చాడు. కాబట్టి ఇంగ్లీష్ చదివిన వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంది, తెలుగు చదివిన వాళ్ళు కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది ఈ బిట్లో. దీని ఎక్స్ప్లెనేషన్ ఏదో చూద్దాం. ట్రోపో ఆవరణం వద్ద గాలి యొక్క ఉష్ణోగ్రత భూమధ్య రేఖ దగ్గర కంటే ధ్రువాల వద్ద ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి తెలుగు చూస్తేనేమో ఇది తప్పు. అంటే భూమధ్య రేఖ దగ్గర కంటే ధ్రువాల వద్ద ఎక్కువగా ఉంటుంది. ధ్రువాల వద్ద ఎట్లా ఉంటుంది? మనకి ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అదే భూమధ్య రేఖ దగ్గర తీసుకుంటే ఎక్కువగా ఉంటుంది. ఏది? ట్రోపో ఆవరణంలో. ఇక్కడ ట్రోపోపాజ్ అన్నాడు ఇంగ్లీష్లో. కాబట్టి ట్రోపోపాజ్ అంటే ఏంటి? భూ ఉపరితలం నుంచి మొదటి పొర ట్రోపో ఆవరణం, ట్రోపో ఆవరణం పైన ఉన్నటువంటి ఆవరణని ట్రోపోపాజ్, సన్నని పొరని ట్రోపోపాజ్ అంటాం. అది స్ట్రాటో ఆవరణానికి ట్రోపో ఆవరణానికి మధ్య నుండి సన్నని పొర. అది ధ్రువాల వద్ద 8 నుంచి భూమధ్య రేఖ 18 కిలోమీటర్ల వరకు మందంగా ఉంటుంది. అంటే 8 నుంచి 18 కిలోమీటర్ల మందంలో ఈ యొక్క ట్రోపో ఆవరణం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఇంగ్లీష్లో మనం ఏమడిగాడు? ట్రోపోపాజ్ అడిగాడు. ఈ ట్రోపోపాజ్ ప్రకారం చూసినప్పుడు మనకి ఉష్ణోగ్రత అనేది భూమధ్య రేఖ దగ్గర కంటే ధ్రువాల వద్ద ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్, ఇది రైట్ ఆన్సర్ అయింది. ట్రోపో ఆవరణం అని తీసుకుంటే ఇది తప్పు అయింది. కానీ ఇంగ్లీష్లో ద ఎయిర్ టెంపరేచర్ ఎట్ ట్రోపోపాజ్ ఈజ్ మోర్ ఎట్ ద పోల్స్ దాన్ ఈక్వేటర్ అన్నాడు. అంటే భూమధ్య రేఖ కంటే పోల్స్ దగ్గర ఎక్కువ ఉంది అన్నాడు. ఇది రైట్. ఎందుకని? ట్రోపో ఆవరణ యొక్క ప్రధాన లక్షణం ఏంటండి? సాధారణ క్షీణతాక్రమం. ఎత్తు పెరిగే కొలిది అంటే ప్రతి 165 మీటర్లకి, ప్రతి 165 మీటర్లకి 1 డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. లేదా ప్రతి కిలోమీటర్కి 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. దీనిని సాధారణ క్షీణతాక్రమం అంటాం. ఇలా భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు నుంచి వెళ్తూ ఉంటే మనకి ఏమవుతుందండి? ధ్రువాల వద్ద
తక్కువగా ఉంటుంది. భూమధ్యరేఖ దగ్గర ఎక్కువ ఎత్తులో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఎత్తులో వెళ్ళాలి కాబట్టి వెళ్ళే కొంచెం తగ్గుతూ ఉంటుంది. అందుకని భూమధ్యరేఖ దగ్గర ఏమో తక్కువ ఉంటుంది. కానీ ధ్రువాల వద్ద నుంచి ఎత్తు తక్కువగా ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రత కొంచెం ఉంటుంది. ఎక్కడ? ట్రోపోపాజ్లో. అందుకనే భూమధ్యరేఖతో పోల్చుకుంటే ఈ యొక్క ధ్రువాల వద్ద ట్రోపోపాజ్ వద్ద ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ వన్, ద కోల్డెస్ట్ టెంపరేచర్ ఎనీవేర్ ఇన్ ద టెంపరేచర్ అకర్స్ ఇన్ ద ఎక్సోస్పియర్. వాతావరణంలో ఎక్కడైనా అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఎక్సో ఆవరణం వద్ద ఉంటాయి. తప్పు. ఎక్సో ఆవరణం అంటేనే హై టెంపరేచర్స్. వాతావరణంలో వాయువుల మిశ్రమం మారిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాను, నియాన్ వంటి వాయువుల సాంద్రత, హైడ్రోజన్ వాయువుల సాంద్రత పెరుగుతూ ఉంటుంది. అంటే 600 కిలోమీటర్లకు పైన. కాబట్టి ఈ ఎక్సో ఆవరణం అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. కాబట్టి ఇది తప్పు. ద టెంపరేచర్ ఇన్ ద థర్మోస్పియర్, ఇక్కడ చూడండి మూడో ఆవరణం గురించి అడిగారు. థర్మోస్పియర్ కెన్ రీచ్ మోర్ దాన్ 1000 డిగ్రీ సెంటీగ్రేడ్. థర్మో ఆవరణంలో ఉష్ణోగ్రతలు 1000 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటాయి. అంతే కదా, మనకి ఈ థర్మో ఆవరణంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి 1000 నుంచి ఎక్కువ 2000 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరుగుతుంటుంది. ఈ థర్మో ఆవరణం తర్వాత ఎక్సో ఆవరణం ఉంటుంది, ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది రైట్. ఇక నాలుగోది, ఇన్ ద స్ట్రాటోస్పియర్ ద టెంపరేచర్ ఫస్ట్ డిక్రీజెస్ విత్ హైట్ అండ్ దెన్ దెర్ ఈజ్ ఎ షార్ప్ రైజ్ ఇన్ టెంపరేచర్ అప్ టు స్ట్రాటోపాజ్. చూడండి, స్ట్రాటోపాజ్ వరకు అన్నాడు. ఏమన్నాడండి? స్ట్రాటో ఆవరణంలో ముందుగా ఉష్ణోగ్రతలు ఎత్తుకు వెళ్లే కొలది తగ్గి తర్వాత భారీగా పెరుగుతాయి అంటున్నాడు. సో ఇది కాదు. ఎందుకని? ముందుగా స్ట్రాటోస్పియర్ గురించి చూద్దాం. స్ట్రాటోస్పియర్ అంటే ఏంటంటే ట్రోపో ఆవరణం తర్వాత ఉండేటువంటి ఆవరణాన్ని స్ట్రాటో ఆవరణం ఉంటాయి. ఈ రెండింటిని వేరు చేస్తూ ట్రోపోపాజ్ అనే ఒక సరణ ఆవరణం ఉంటుంది. ట్రోపోపాజ్ వద్ద -60 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. అయితే ఈ స్ట్రాటో ఆవరణంలో కూడా అదే ఉష్ణోగ్రత కంటిన్యూ అవుతూ మైనస్గా ఏ రకమైనటువంటి మార్పులు లేకుండా స్ట్రాటో ఆవరణం యొక్క పై పొరల్లో ఓజోన్ వాయువు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉష్ణోగ్రత పెరగటం ప్రారంభిస్తుంది. ఇది కరెక్ట్. చూడండి ఏమన్నాడండి? స్ట్రాటో ఆవరణంలో ముందుగా ఉష్ణోగ్రతలు ఎత్తుకు వెళ్ళే కొద్దీ తగ్గి అన్నాడు. తగ్గవండి, ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు. తర్వాత భారీగా పెరుగుతుంది అన్నాడు. తర్వాత పెరుగుతుంది, కానీ ఎప్పుడు ఓజోన్ ఆవరణం వచ్చినప్పుడు లేదా ఓజోన్ గ్యాస్ వచ్చినప్పుడు మాత్రమే స్ట్రాటో ఆవరణలో ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభిస్తాయి. అంతకుముందు కాన్స్టెంట్గానే ఉష్ణోగ్రతలు ఉంటాయి. సో కాబట్టి ఈ స్టేట్మెంటు తప్పు. మరి దీన్ని అనుసరించి ఏం పెట్టుకోవాలని ఆన్సర్ మనం బి అండ్ సి, ఏ అండ్ డి, ఏ అండ్ సి, బి అండ్ డి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏ అండ్ సి. సో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ లొకేషన్స్ ఆఫ్ ఐరన్ ఓర్ మైన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలోని ఈ క్రింది ఇనుపధాతు గనులను పరిగణించండి అంటాడు. మన భారతదేశంలో ఉన్నటువంటి ఇనుపధాతు గనులు: ఏ బైలదిల్లా, బి రత్నగిరి, సి కెడుంఝార్, డి బళ్ళారి. ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో మనకి తెలిస్తే దాన్ని ఈజీ చూసుకోవచ్చు. ఏమన్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ ద అబౌవ్ గివెన్ లొకేషన్ ఆఫ్ ఐరన్ ఓర్ మైన్స్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్. వెరీ 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 ఇంపార్టెంట్. వాస్తవానికి అన్ని మైన్స్ ఇచ్చాడు. ఏమనండి? బైలదిల్లా ఎక్కడుందండి? బైలదిల్లా ఛత్తీస్గఢ్లో ఉంది. రత్నగిరి ఎక్కడుందండి? మహారాష్ట్రలో ఉంది. కెడుంజర్ ఎక్కడుందండి? ఒడిస్సాలో ఉంది. బళ్ళారి ఎక్కడుందండి? కర్ణాటకలో ఉంది. ఇవన్నీ మనకి తెలిసిన ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి. అయితే ఈ ఐరన్ ఓర్ మైన్స్ను ఆర్డర్లో పెట్టమంటున్నాడు. ఈస్ట్ నుంచి వెస్ట్కి పెట్టమంటున్నాడు. ఈస్ట్ నుంచి వెస్ట్కి డైరెక్షన్లో పెట్టమంటున్నాడు. ఇప్పుడు మనకి ఫస్ట్గా భారతదేశం తీసుకున్నామండి. ఈ భారతదేశం తీసుకుంటే దాదాపు ఇనుపధాతు గనులన్నీ కూడా మనకి దక్షిణ భారతదేశంలో లేదా మధ్య భారతదేశంలోనే ఉంటాయి. ఇప్పుడు ఏమని అడిగాడండి? ఈస్ట్ టు వెస్ట్ పెట్టండి అన్నాడు. సో ఈస్ట్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈస్ట్గా ఉన్నటువంటి మహారాష్ట్ర ఏమని అడిగాడండి? ఛత్తీస్గఢ్ ఉంది, మహారాష్ట్ర ఉంది, ఒడిస్సా ఉంది, కర్ణాటక ఉంది. ఇక్కడ ఒడిస్సా రాష్ట్రం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ కర్ణాటక రాష్ట్రం ఇక్కడ ఉంది, ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇక్కడ ఉంది, మహారాష్ట్ర ఇక్కడ ఉంది. ఆర్డర్ చూడండి ఎట్లా ఉందో. అయితే ఇక్కడ మనకి బైలదిల్లా ఛత్తీస్గఢ్ ఉంది, మరి ఈస్ట్లో ఉండే అవకాశం లేదు. రత్నగిరి మహారాష్ట్ర, కెడుంజర్ ఒడిస్సా ముందుగా పెట్టుకోవాలి. అంటే కెడుంజర్ సి అనేది మొదటగా పెట్టుకోవాలి. అంటే ఏమని అడుగుతున్నాడు? ఈస్ట్ నుంచి వెస్ట్ అడుగుతున్నాడు కాబట్టి ఒడిస్సా అనేది ముందులో ఎక్కడుందండి? కెడుంజారు ఇక్కడ తీసుకుంటే సి. కాబట్టి ఇప్పుడు సి ఎక్కడుందండి? బిలో లేదు, ఏలో లేదు. సో 2 కానీ 3 కానీ అవ్వటానికి అవకాశం ఉంది. సో ఎందుకని? సి అనేది మొదటగా ఉంది. సి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్ వస్తుంది. ఇది బైలదిల్లా. సో బైలదిల్లా అనేది ఏ. ఎక్కడుందండి? సి తర్వాత ఏ. ఇదిగోండి సి తర్వాత ఏ ఉంది. కాబట్టి 2 కూడా కాదు. ఇక్కడ ఆన్సరు మనకి సి, ఏ, డి, బి.
ఇది రైట్ ఆన్సర్ అయితే. ఎందుకని ఇక్కడ రత్నగిరి అనేది పశ్చిమ తీరంలో ఉంటుంది. సో రత్నగిరి అనేది చివరిలో ఉంటుంది. ఇక్కడ కెడుంజర్ అనేది తూర్పు తీరంలో ఉంటుంది. కాబట్టి తూర్పు తీరంలోకి పశ్చిమ తీరంలోకి మధ్యలో BC తీసుకుంటే ఏడీలు తీసుకుంటే ఛత్తీస్గఢ్ ఎక్కడ ఉంది, కర్ణాటక ఇక్కడ ఉంది. సో ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు మనకి రైట్ ఆన్సర్గా CADB వస్తుంది ఈ ఇనప ధాతు గనుల గురించి. రైట్. ఇదే వరల్డ్ జాగ్రఫీలో మరొక ప్రధానమైన ప్రశ్న, ఫ్యాక్చువల్ కానీ మ్యాప్ మీద అవగాహన ఉంటేనే ఈ ఆన్సర్లు చేయగలుగుతాం. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ డస్ నాట్ హ్యావ్ ద బౌండరీ విత్ లేక్ టాంజానికా? ఇందుకు లేక్ టాంజానికా ఎక్కడ ఉంటుందండి? లేక్ టాంజానికా అనేది ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక సరస్సు. ఆఫ్రికా ఖండం తీసుకుంటే లేక్ టాంజానికా ఈ విధంగా లేక్ టాంజానికా ఉంటుంది. మరి ఈ లేక్ టాంజానికాని చుట్టూ అంటే ఏ దేశానికి టాంజానికా సరస్సు సరిహద్దు లేదు అంటున్నాడు. చూడండి, తాంజానియా, రువాండా, జాంబియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశం అంటాం. వాస్తవానికి ఈ కాంగో ఈ విధంగా ఉంటుంది. ఇక తాంజానియా తీసుకుంటే టాంజానియా ఇక్కడ ఉంటుంది. ఇక జాంబియా తీసుకుంటే ఇక్కడ జాంబియా ఉంటుంది. సో ఈ విధంగా 3 దేశాలు ఉన్నాయి. మరి 4వ దేశం రువాండా తీసుకున్నాం అనుకోండి. రువాండా ఉత్తర భాగంలో ఉంటుంది. కానీ రువాండాకి టాంజానియా సరస్సుకి సరిహద్దులు అనేవి లేవు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో టాంజానికా సరస్సుకు సరిహద్దు లేనటువంటి దేశం ఏదంటే రువాండా. తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి ఇచ్చాడు 9th ప్రశ్న. ఏంటండి? సత్మాలా రేంజ్ ఇన్ తెలంగాణ ట్రావర్సెస్ త్రూ విచ్ ఎర్స్ట్వైల్ డిస్టిక్ ఆఫ్ తెలంగాణ? తెలంగాణలోని సత్మాలా శ్రేణి తెలంగాణలో ఏ పూర్వపు జిల్లా గుండా వెళ్తుంది? ఏ పూర్వపు జిల్లా అంటే ఓల్డ్ జిల్లా గురించి అడిగాడు. సో ఏ పూర్వపు జిల్లా అండి? ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్. మరి సత్నాల శ్రేణులు మన తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఉమ్మడి జిల్లాలో ఉన్నాయా అంటే మనకి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి శ్రేణులనే సత్నాల శ్రేణులు అని చెప్పి పిలుస్తాం. మరి వరంగల్లో ఏమున్నాయండి? వరంగల్లో ఉన్నటువంటి శ్రేణులు తీసుకుంటే కంగాల్ గుట్టలు అంటాం. ఖమ్మం జిల్లా తీసుకున్నాం అనుకోండి, రాజుగారి గుట్టలు అంటాం. కరీంనగర్లో ఏమున్నాయండి? రాఖీ గుట్టలు అన్నాం. సో ఈ విధంగా వరంగల్లో కంగాల్ గుట్టలు, ఖమ్మంలో రాజుగారి గుట్టలు, అదేవిధంగా కరీంనగర్లో తీసుకుంటే రాఖీ గుట్టలు అంటాము. కానీ సత్నాల శ్రేణులు ఎక్కడ ఉంటే ఆదిలాబాద్లో, తెలంగాణకి ఉత్తర భాగంలో ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి సత్నాల. కాబట్టి రైట్ ఆన్సర్ 1. సో జాగ్రఫికల్ ఇండికేషన్ సంబంధించి మనకి ఆ ఉత్పత్తులు, ఆ రాష్ట్రాల గురించి అడిగాడు. అయితే ఇందులో మన రాష్ట్రం గురించి ఏ ప్రశ్న ఇవ్వలేదు. కానీ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు ఉత్పత్తులు, జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఉన్న గుర్తింపు పొందినటువంటి ఉత్పత్తుల గురించి అడిగాడు. మన రాష్ట్రం గురించి అడగలేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో రైట్. అయితే చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్. కింది జాతలను పరిగణించము. జాగ్రఫికల్ ఇండికేషన్స్ భౌగోళిక సూచికలు, అదేవిధంగా రాష్ట్రాలు. 1 చునార్ గ్లేస్ పాటరీ, సిక్కీ గ్రాస్ క్రాఫ్ట్, బిద్రీవేర్, చందేరి శారీస్. ఇటు రాష్ట్రాలు తీసుకుంటే బీహారు, అస్సాము, కర్ణాటక, మధ్యప్రదేశ్. మరి వీటిలో విచ్ ఆఫ్ ద అబౌవ్ గివెన్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. పై వాటిలో ఏవి సరిగ్గా జతపరిచినవి అంటున్నాడు. మరి చునార్ గ్లేజ్ పాటరీ ఎక్కడుందండి? చునార్ గ్లేజ్ పాటరీ వచ్చేసి ఇది మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది బీహార్లో లేదు. కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ సిక్కీ గ్రాస్ క్రాఫ్ట్ అన్నాడు. సిక్కీ గ్రాస్, అక్కడ ఈ సిక్కీ అనేటువంటి గడ్డితోటి క్రాఫ్ట్స్ తయారు చేస్తుంటారు. బొమ్మలో ఎన్ని తయారు చేస్తూ ఉంటారు. అవి దేనికి ప్రసిద్ధి? అస్సాం అన్నాడు. సో ఇది కూడా కాదు. మరి సిక్కీ క్రాఫ్ట్ ఎక్కడండి? ఇది తీసుకుంటే కనుక బీహార్లో ఉంది. సిక్కీ గ్రాస్ క్రాఫ్ట్ అనేది ఎక్కడ ప్రసిద్ధి అయ్యా అంటే బీహార్ రాష్ట్రంలో ప్రసిద్ధి. కాబట్టి ఇది కూడా కాదు. ఇక బిద్రీవేర్ ఎక్కడయ్యా అంటే కర్ణాటక. ఎస్, ఇది కర్ణాటక రైట్ ఆన్సర్. బిద్రీవేరు కర్ణాటక. ఇక చందేరి శారీస్ ఎక్కడ ఉన్నాయండి? చందేరి శారీస్ మధ్యప్రదేశ్. ఇది కూడా రైటే. సో చందేరి శారీస్ను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో GI గుర్తింపు వచ్చింది. బిద్రీవేర్కు కర్ణాటక రాష్ట్రానికి GI గుర్తింపు వచ్చింది. అయితే సిక్కీ క్రాఫ్ట్కి అస్సాం కాదు, సిక్కీ క్రాఫ్ట్కి GI ట్యాగ్ పొందినటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే బీహార్ రాష్ట్రం. అదేవిధంగా చునార్ గ్లేజ్ పాటరీ అంటే కొండలు తయారీ, దానికి సంబంధించి బీహార్ కాదు, ఇది ఉత్తరప్రదేశ్. కాబట్టి AB కాదు, CD అనేవి రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇక్కడ CD కదా, ఇది ABC కాదు, BCD కాదు, A మరియు C కాదు, C and D కరెక్ట్. కాబట్టి రైట్ ఆన్సర్ 4. రైట్. నెక్స్ట్ 11th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద స్కోప్ ఆఫ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 2వ దశ
పరిధికి సంబంధించిన క్రింది ప్రకటనలను పరిగణించండి అన్నాడు. అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్టేజ్ 2 గురించి ఇక్కడ అడిగటం జరిగింది. ఎక్స్కవేషన్ అండ్ లివింగ్ ఆఫ్ కాకతీయ మెయిన్ కెనాల్ ఫ్రమ్ 284 కిలోమీటర్స్ టు 346 కిలోమీటర్స్. కాకతీయ ప్రధాన కాలువ తవ్వకం మరియు లైనింగ్ 284 కిలోమీటర్ల నుంచి 346 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది రెండవ దశలో ప్రధానమైనటువంటి అంశం. ఎస్, కరెక్టే. 284 కిలోమీటర్ల నుంచి 346 కిలోమీటర్ల వరకు ఈ కాకతీయ కాలువను ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఫార్మేషన్ ఆఫ్ మైలారం అండ్ బయ్యన్నవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్. మైలారం మరియు బయ్యన్నవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఏర్పాటు చేయటం అంటే రెండో ఫేజ్లోనే భాగంగా. ఎస్, ఇది కూడా కరెక్టే. కాబట్టి 2 A అండ్ B 2 కరెక్టే. కాబట్టి సరైనటువంటి జవాబు ఏంటంటే బోత్ A అండ్ B, A ఓన్లీ, నైదర్ A నార్ B, B ఓన్లీ. ఇక్కడ A అండ్ బోత్ A అండ్ B ఆర్ రైట్ ఆన్సర్. అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2కి సంబంధించి ఇక్కడ కాకతీయ కాలువ తవ్వకం 284 నుంచి 346 కిలోమీటర్ల వరకు. అదేవిధంగా మనకి మైలారం మరియు బయ్యన్నవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కూడా ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఇది దీనికి సంబంధించి. కాబట్టి 2 రైటే. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఇది కూడా మన తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి. ఇన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ ఏ పార్ట్ ఆఫ్ నల్లమల రేంజ్ ఈజ్ లొకేటెడ్? సేమ్ రెండు కొండల గురించి అడిగాడు. ఇందాక గుట్టలు అడిగాడు, ఇప్పుడు కొండల గురించి అడుగుతున్నాడు. నల్లమల శ్రేణిలో కొంత భాగం తెలంగాణ రాష్ట్రంలోని ఈ క్రింది ఏ పూర్వపు జిల్లాలో ఉంది? మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్. ఇందాక ప్రశ్నలే ఒక రకంగా తిప్పడిగాడు అంతే. ఇక్కడ మహబూబ్ నగర్లో ఇది నల్లమల శ్రేణులు ఉంటాయి, కృష్ణా నది పరివాహక ప్రాంతం. ఖమ్మం రాజుగారి గుట్టలు, కరీంనగర్ అదేవిధంగా రాఖీ కొండలు, ఆదిలాబాద్ సత్నాల. సో కాబట్టి ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే నల్లమల, మహబూబ్ నగర్. నల్లమల శ్రేణులు మహబూబ్ నగర్, పూర్వ మహబూబ్ నగర్లో ఉన్నాయి. ఓకే, రైట్. మరొక ప్రధానమైనటువంటి ప్రశ్న. అకార్డింగ్ టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5, దీన్ని ఏమంటారయ్యా అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 అంటే NFH5 అంటారండి. NFH5 అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5. ఇది ఎప్పుడు 2019-21. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ హయ్యర్ అండర్ 5 మోర్టాలిటీ రేట్ దాన్ ఇండియాస్ అండర్ 5 మోర్టాలిటీ రేట్? జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 2019-21 ప్రకారం ఈ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం జాతీయ మరణాల రేటు అంటే ఏ జాతీయ మరణాల రేటు అండి? 5 సంవత్సరాల లోపు బాలికల లేదా 5 సంవత్సరాల లోపు బాలల మరణాలు, దాన్నే 5 సంవత్సరాల లోపు పిల్లలు అన్నాం, కన్నా ఎక్కువ మరణాల రేటు కలిగి ఉంది. అంటే ఈ కింది ఏ రాష్ట్రం జాతీయ మరణాల రేటు కన్నా ఎక్కువ మరణాల రేటును కలిగి ఉంది? జాతీయ మరణాల రేటు కన్నా రాష్ట్రంలో మరణాల రేటు ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇంతకు మన జాతీయ మరణాల రేటు ఎంత ఉంది అంటే ఈ కాలంలో జాతీయ మరణాల రేటు ప్రతి 1000 జననాలకు మనకి 32 మరణాలు ఉన్నాయి. ప్రతి 1000 జననాలకు 32 మరణాలు. ఇది జాతీయ సగటు. మరి దీనికంటే ఎక్కడో ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి అంటే జాతీయ మరణాల రేటు కన్నా ఎక్కువ మరణాల రేటు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటున్నాడు. ఇప్పుడు ఈ రాష్ట్రాలన్నీ తెలియాలి, జాతీయం తెలియాలి. జాతీయంలో ఎంత ఉందండి? 32 అనుకున్నాం. అంటే 1000 జననాలకి 32 మరణాలు అన్నాం. అయితే ఇప్పుడు అస్సాంలో ఎంత ఉందండి? అస్సాంలో సుమారుగా 39.1% ఉంది. ఇక మణిపూర్లో ఎంత ఉందండి? మణిపూర్లో 23.9% ఉంది. ఇక మేఘాలయలో ఎంత ఉందండి? 38.2% ఉంది. ఇక త్రిపురలో ఎంత ఉందండి? 43.3% ఉంది. ఇప్పుడు జాతీయ సగటు 32 ఉంది. జాతీయ సగటు కన్నా ఎక్కువగా అస్సాంలో ఉంది, అదేవిధంగా మేఘాలయలో ఉంది, త్రిపురలో ఉంది. మణిపూర్లో అయితే లేదు, ఇది తీసేసేయండి. మరి వీటిలో అత్యధికంగా ఎక్కువ ఏది ఉందండి అంటే త్రిపురలో ఉంది. ఇక్కడ 43.3% ఉంది. 5 సంవత్సరాల లోపు మరణాల రేట్ అనేది త్రిపురలో 43.3% ఉంది. ఇది జాతీయ సగటు 32 మాత్రమే, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రైట్ ఆన్సర్ త్రిపుర. నెక్స్ట్ 14th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ సీస్ సరౌండింగ్ ద రష్యా అండ్ అరేంజ్ దెమ్ ఇంటూ ఈస్ట్వర్డ్ డైరెక్షన్ సీక్వెన్షియల్ ఆర్డర్ ఫ్రమ్ ప్రైమ్ మెరిడియన్. ప్రైమ్ మెరిడియన్ అంటే 0 డిగ్రీ, లాంగిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రైమ్ మెరిడియన్. సో రష్యా దేశం చుట్టూ కింది సముద్రాలను పరిగణించి మరియు వాటిని ప్రైమ్ మెరిడియన్ నుండి తూర్పు దిశ వైపుకు వరుస క్రమంలో రాయండి. తూర్పు దిశ వైపు ఇక్కడ ప్రైమ్ మెరిడియన్ ఇది ఉంటే మనకి రష్యా అనేది ఇక్కడి నుంచి ఇక్కడ ఉంటుంది, రష్యా అనేది. సో కాబట్టి ఈ రష్యా ఈ విధంగా విస్తరించి ఉన్నప్పుడు రష్యాకి
తూర్పు వైపున ఇక్కడ ఏముంటుందండి, బేరింగ్ జలసంధి ఉంటుంది. ఈ బేరింగ్ జలసంధి దేని నుంచి వేరు చేస్తుందంటే ఉత్తర అమెరికాను మన ఆసియా ఖండం నుంచి లేదా రష్యాను వేరు చేస్తుంది. కాబట్టి ఇక్కడ బేరింగ్ జలసంధి ఉంటుంది. వాడు ఇక్కడ ఏమడిగాడండి, సముద్రాలను పరిగణించి వాటిని ప్రైమ్ మెరిడియన్ నుండి తూర్పు దిశ వైపుకు వరుస క్రమంలో రాయండి. కాబట్టి ఇక్కడ బేరింగ్ సముద్రం, బ్యారెంట్స్ సముద్రం, లాప్టైవ్ సముద్రం మరియు కారా సముద్రం ఉన్నాయి. ఇక్కడ మనకి ఒకటి వాడు క్లూ ఒకటి ఇచ్చాడు. ఏంటి, బేరింగ్ అనగానే మనందరికీ తెలుసు, బేరింగ్ అనేది ఈ యొక్క ఆసియాకి ఉత్తర అమెరికా ఖండానికి మధ్య ఉన్నటువంటి జలభాగమే. అందుట్లో నుంచి మనకి 180 డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం అంటే అంతర్జాతీయ దినరేఖ పోతూ ఉంది. ఇక్కడ బేరింగ్ జలసంధి అన్నిటికంటే తూర్పు ఉందని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ బేరింగ్ జలసంధి ఏ చూడండి, ఏ ఇక్కడ 1 అవటానికి అవకాశం ఉంది, 3 అవటానికి అవకాశం ఉంది, 4 అవటానికి. ఎందుకంటే ఈ మూడిట్లో కూడా ఏ అనేది తూర్పుగా పెట్టాడు. సో ఫస్ట్ నుంచి కనుక మనం పెట్టుకుంటే మరి ఇప్పుడు ఏముంటుందండి, ఈ రష్యాలో ఐరోపా ఖండం యొక్క భాగంలో ఇక్కడ బ్యారెంట్స్ సముద్రం ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ కారా సముద్రం ఉంటుంది. ఆ తర్వాత మనకి లాప్టైవ్ సముద్రం ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి ఏముంటుందండి, ఫస్ట్ వచ్చేసి బ్యారెంట్స్ సముద్రం ఉంటుంది. ఆ తర్వాత కారా సముద్రం ఉంటుంది. ఆ తర్వాత లాప్టైవ్ సముద్రం ఉంటుంది. ఆ తర్వాత బేరింగ్ సముద్రం ఉంటుంది. కాబట్టి ముందుగా మనం తీసుకుంటే ఒకటి వస్తుంది, అంటే బ్యారెంట్స్ సముద్రం. ఇది బ్యారెంట్స్ సముద్రం బి ఉంది. ఆ తర్వాత ఏంటండి, ఆ తర్వాత మనకి కారా సముద్రం ఉంది. ఇది డి, కారా సముద్రం. ఆ తర్వాత ఏముందండి, మనకి లాప్టైవ్ సముద్రం ఉంది. ఇది సి. ఆ తర్వాత బేరింగ్ జలసంధి ఉంది. ఇది ఏ. కాబట్టి BDCA అనేది రైట్ ఆన్సర్ ఏది ఉంటుంది. కాబట్టి BDCA అనేది రైట్ ఆన్సర్. ఓకే, ఇవన్నీ కూడా మ్యాప్ మీద మనకి అవగాహన ఉంటేనే, అంటే రష్యా దేశం చుట్టూ సముద్రాలు ఇవన్నీ మనం చూడాలంటే మ్యాప్ మీద పూర్తి అవగాహన ఉండాలి. రెగ్యులర్గా మ్యాప్ రీడింగ్ చేసే వాళ్ళకి ఇది ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. లేదా ఇలాగ ఏదో ఒక లింక్ను పట్టుకొని మనం రావాలి. ఎందుకంటే బేరింగ్ జలసంధి అనేది మనకి తూర్పుగా ఉంది కాబట్టి పశ్చిమ నుంచి తూర్పు వైపుకి తీసుకెళ్ళమన్నాడు. కాబట్టి తూర్పు సరిహద్దుగా బేరింగ్ జలసంధి ఉంది. అందుకని దీన్ని తీసుకుని మనం ఆన్సర్ని ఇట్లా తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ లొకేషన్స్. ఈ క్రింది వాటి యొక్క స్థానములను పరిగణించండి. ఐలాట్ లేదా ఇలాట్, హైఫా, టెల్ అవీవ్, అష్కిలాన్. ఇవన్నీ అసలు ఏంటి ఫస్ట్ మనకి తెలియాలి. ఏదో పేర్లు ఇచ్చాడు. ఏంటండి ఇవి? అరేంజ్ ద గివెన్ లొకేషన్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ డైరెక్షన్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆర్డర్. ఇచ్చినటువంటి స్థానములను ఉత్తరం నుండి దక్షిణములకు అమర్చి సరైన క్రమాన్ని ఎంచుకొనము అన్నాడు. ఈ క్రమాన్ని ఎక్కడో ఉన్నాయి, అవి ఉత్తరం నుంచి దక్షిణానికి ఎన్నుకోమన్నారు. వాస్తవానికి ఇవన్నీ ఎక్కడున్నాయా అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క నగరాల పేర్లు. ఇజ్రాయెల్ దేశంలో నగరాల పేర్లు. మరి వీటిలో ఇలియట్ లేదా ఇలాట్ అనేటువంటి నగరం ఎక్కడుందయ్యా అంటే ఇజ్రాయెల్ దేశం యొక్క దక్షిణ కొనలో ఉండేటువంటి నగరం. కాబట్టి అసలు ఏ అనేది ఇక్కడ ఉంది. సో చూడండి, అంటే వాడు నార్త్ నుంచి పెట్టమన్నాడు కాబట్టి ఏమని చూడండి, ఇచ్చినటువంటి స్థావరంలో ఉత్తరం నుంచి దక్షిణానికి రమ్మన్నాడు. సో కాబట్టి ఈ యొక్క ఇలాట్ అనేటువంటి నగరం ఇది దక్షిణ భాగంలో ఉంది. కాబట్టి ఉత్తరం నుంచి వస్తుంది కాబట్టి ముందు ఏ ఉంది. ఆ తర్వాత హైఫా అనేది ఎక్కడ ఉంది అనుకోండి, ఇది హైఫా అనేది నార్దర్న్ మోస్ట్ పార్ట్ అనమాట. ఇది ఇక్కడ బి ఉంది. నెక్స్ట్ వచ్చేసి టెల్ అవీవ్ ఉంది. టెల్ అవీవ్ తీసుకుంటే ఇది మెడిటరేనియన్ పార్ట్లో ఉంది. టెల్ అవీవ్ అనేది ఇక్కడ సి ఉంది. ఆ తర్వాత అష్కిలాన్ అనేది మరొక నగరం. ఇదేంటయ్యా అంటే ఇది అష్కిలాన్ అనేది ఈ యొక్క టెల్ అవీవ్కి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఉంది అష్కిలాన్ డి. సో కాబట్టి ఇజ్రాయెల్ దేశం ఇలా తీసుకుంటే, ఇజ్రాయెల్ దేశంలో నగరాలు తీసుకుంటే ముందుగా బి ఏంటిదంటే హైఫా ఉంది. సో కాబట్టి బి ఉంది, నార్త్ నుంచి సౌత్కి రావాలి కాబట్టి. ఆ తర్వాత సి ఏంటండి టెల్ అవీవ్ ఉంది. ఆ తర్వాత డి ఏముందండి, డి అష్కిలాన్ ఉంది. డి అష్కిలాన్. సో సదరన్ మోస్ట్ ఏముందయ్యా అంటే ఇలాట్ ఉంది. ఇది ఏ. సో కాబట్టి BCDA ఎక్కడైతే ఉందో BCDA అది రైట్ ఆన్సర్. ఏముందండి, ఇదిగోండి, ఇది BCDA 2 అనేది రైట్ ఆన్సర్. ఓకే, మరొక 16th క్వశ్చన్. ఇది తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి. కన్సిడర్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్ యాజ్ పర్ ద తెలంగాణ సోషియో ఎకనమిక్ అవుట్లుక్ 2023. తెలంగాణ సామాజిక ఆర్థిక అవుట్లుక్ 2023 ప్రకారం క్రింది ప్రకటనలను పరిగణించండి. ఎసర్షన్ రీజనింగ్ ఇచ్చాను చూడండి. ఏంటంటే ఫస్ట్ ఎసర్షన్ ఏ, ద గ్రాస్ సోన్ ఏరియా హ్యాస్ బీన్ టెంపరరీలీ ఇంక్రీజ్డ్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ from 131 lakhs acres in 2014-15 to 190 lakhs acres in 21-22. నెక్స్ట్ తెలుగులో ఏముందండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-15లో 131 లక్షల ఎకరాలుగా ఉన్న పంట స్థూల విస్తీర్ణం
2021-22 నాటికి 198 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. ఇక రీజనింగ్ ఏంటి అంటే ఫస్ట్ అంటే అసర్షన్ ఇచ్చాడు. రీజనింగ్ ఏంటంటే దిస్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఈజ్ మెయిన్లీ డ్యూ టు ద ప్లాన్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ న్యూ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, రీవిటలైజేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఇరిగేషన్ సిస్టమ్స్ అండ్ సిస్టమాటిక్ ప్రొక్యూర్మెంట్ మెకానిజం ఇంప్లిమెంటెడ్ బై ద గవర్నమెంట్. సో ఏం చెప్తున్నాడంటే కారణం విస్తీర్ణంలో ఈ పెరుగుదల ప్రధానంగా కొత్త నీటి ప్రాజెక్టుల్లో ప్రణాళికాబద్ధమైనటువంటి పెట్టుబడులు, ఇప్పటికే ఉన్న నీటిపారుదల వ్యవస్థల పునరుద్ధరణ మరియు ప్రభుత్వం అమలు చేసినటువంటి క్రమబద్ధమైన సేకరణ విధానంగా కారణంగా జరిగింది అంటున్నాడు. అయితే ఇక్కడ ఎసర్షన్ రీజనింగ్లో ఒకటి మాత్రం మనం గుర్తించాలి. ఏంటి? వాస్తవానికి 2014-15లో 131 లక్షలుగా ఉన్నటువంటి నీటిపారుదల విస్తీర్ణం ఇది 198 లక్షల ఎకరాలకు పెరిగింది 21-22 నాటికి. ఇది ఖచ్చితం. కాబట్టి అసర్షన్ కరెక్టే. కానీ రీజన్ ఏంటయ్యా అంటే విస్తీర్ణంలో ఈ పెరుగుదల ప్రధానంగా కొత్త నీటి ప్రాజెక్టుల్లో ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులు, ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా పెట్టుబడులు ఏమీ పెట్టలేదు. ఇప్పుడంతా మనకు జరుగుతున్నటువంటి వివాదం అంతా కూడా దానికి సంబంధించిందే. కాబట్టి ఈ రీజన్ అనేది అసర్షన్ కరెక్ట్ కాదు. కాబట్టి అసర్షన్ అనేది కరెక్టే కానీ రీజన్ మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చింది, అర్థమైంది కదండి. అంటే వాస్తవంగా పెరిగింది. ఆ పెంపుదల అనేది ప్రణాళికాబద్ధంగా పెట్టినటువంటి పెట్టుబడులు, ఇప్పటికైనా నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ చేయటం, ఇట్లాంటివన్నీ జరగలేదు. కాబట్టి ఈ రీజన్ కరెక్ట్ కాదు. కాబట్టి మనం ఏం చెప్పాలండి ఇక్కడ? చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు కదా. ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. ఇది తప్పు. సెకండ్ వన్, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఎస్, ఇది కరెక్ట్. ఎందుకని? ఏ మరియు ఆరు రెండు నిజాలే. ఎందుకని? ఇది సిస్టమేటిక్గా ఫస్ట్ 131 నుంచి 198 లక్షల ఎకరాలకు పెరిగింది. ఓకే, కరెక్ట్. కాబట్టి ఏ కరెక్ట్. ఆరు కరెక్టే. ఇది సిస్టమేటిక్గా పెట్టలేదు, సిస్టమేటిక్గా జరగలేదు. కాబట్టి ఆరు కూడా నిజమైందే. అయితే ఆర్ అనేది ఏ యొక్క సరైనటువంటి వివరణ కాదు. మరి వివరణ కాదు, రెండు కరెక్టే. సిస్టమేటిక్గా చేయలేదు కాబట్టి ఇది కరెక్టే. 131 నుంచి 198 లక్షలు పెరిగింది కాబట్టి అది కరెక్టే. కానీ ఈ యొక్క అసర్షన్ అనేది దానికి ఈ రీజన్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. కాబట్టి మనం ఇది చెప్పుకోవచ్చు, ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్. ఇది కూడా కాదు. కాబట్టి రెండు అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్గా మనం దీనికి చెప్పొచ్చు. 17th క్వశ్చన్, నార్వెస్టర్ ఆర్ dreaded evening local thunderstorms which occur during hot summers locally called in Assam as. నార్వెస్టర్లు అనేవి ప్రాంతీయంగా వేసవి కాలాలలో ఏర్పడేటటువంటి భయంకరమైన ఉరుములతో కూడిన గాలివానలు. ప్రాంతీయంగా వీటిని అస్సాంలో ఏమని పిలుస్తారు? లూ, పుర్బయ్య, కాల్ బైసాకి, బాడ్ ఇసిలా. వీటిలో ఏంటి కరెక్ట్ అండి? అస్సాంలో వీటిని నార్వెస్టర్ని ఏమని పిలుస్తారు అడుగుతున్నాడు. వాస్తవంగా లూ అనేవి ఉత్తర మైదానంలో వేసవి కాలంలో వీచేటటువంటి గాలులు. ఇది విపరీతమైనటువంటి గాలులు, వేడి గాలులతో ఉన్నటువంటి ఈ యొక్క తుఫానులు, ఇసుక తుఫానులే మనం లూ అంటాము. ఇది ఉత్తర మైదానాల్లో ఉంటుంది వేసవి కాలంలో. ఇక పుర్బయ్య అంటే ఇది తూర్పు గాలులు అని అర్థం. తూర్పు గాలులు ఇవి బీహార్ ప్రాంతంలో వీస్తూ ఉంటాయి, పుర్బయ్య. ఇక కాలా బైసాకి ఇది బెంగాల్ ప్రాంతంలో, ఈ యొక్క నార్వెస్టర్లో బెంగాల్ ప్రాంతంలో కాలా బైసాకి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక బార్ ఇసిలా అనేది ఇది అస్సాంలో ఉన్నటువంటి నార్వెస్టర్కు ఉన్నటువంటి పేరు. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ బార్ ఇసిలా. ఇది అస్సాంలో దీనికి ఉన్నటువంటి పేరు. ఓకే, 18వ ప్రశ్న, అగట్టి అండ్ బంగారం ఐలాండ్స్ బిలాంగ్స్ టు. అగ్గట్టి మరియు బంగారం ద్వీపాలు దీనికి చెందినవి. లక్షద్వీపులు, మాల్దీవులు, ఉత్తర అండమాను, దక్షిణ అండమాను. ఈ యొక్క అగట్టి బంగారం ఐలాండ్స్ అనేవి మన లక్షద్వీపులకు సంబంధించినటువంటి దీవులు. లక్షద్వీపులు ఉన్నాయి కదా, ఆ లక్షద్వీపులు ఉన్నటువంటి ఒక రెండు చిన్న దీవులే అగట్టి మరియు బంగారం ఐలాండ్స్. ఇందులో అగట్టి అనేది పెద్ద దీవి, బంగారం అనేది చిన్న ఐలాండ్. కాబట్టి రైట్ ఆన్సర్ లక్షద్వీప్స్. 19th క్వశ్చన్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చాడు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. ఏ బెలారస్ షేర్స్ బౌండరీ విత్ 5 కంట్రీస్. బెలారస్ షేర్స్ బౌండరీ విత్ 5 కంట్రీ. బెలారస్ దేశము తన సరిహద్దును 5 దేశాలతో పంచుకుంటుంది. ఎస్, ఇది కరెక్ట్, బెలారస్. ఇక కెవివ్ ఈజ్ ద క్లోజెస్ట్ నైబరింగ్ క్యాపిటల్ టు బెలారస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్. సో ఇది కాదు. ఇక మిన్స్క్ ద క్యాపిటల్ ఆఫ్ బెలారస్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ప్రిపెట్ రివర్. సో ఇది కూడా కాదు. ఇక బెలారస్ ఉక్రెయిన్ బోర్డర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ పొలీషియన్ లోల్యాండ్. బెలారస్ ఉక్రెయిన్ సరిహద్దులలో పొలీషియన్ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. సో పొలీషియన్ లోల్యాండ్స్ ఆర్ లొకేటెడ్ బిట్వీన్ బెలారస్ అండ్ ఉక్రెయిన్. కరెక్ట్, ఇది కూడా కరెక్ట్. సో కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో బెలారస్ షేర్ బౌండరీ విత్ 5 కంట్రీస్. ఎస్, 5 దేశాలతోటి బెలారస్ ఉంటే ఏంటయ్యా 5 దేశాలు అంటే
లాత్వియా, ఉక్రెయిన్, రష్యా, లిథువేనియా మరియు పోలాండ్ ఈ 5 దేశాలతోటి సరిహద్దు కలిగి ఉంది బెలారస్. కరెక్ట్, రైట్, ఇది రైట్ ఆన్సర్. అందుకని తర్వాత కెవివ్ ఈజ్ ద క్లోజెస్ట్ నైబరింగ్ క్యాపిటల్ ఆఫ్ బెలారస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ అన్నాడు. ఇంతకీ అసలు కెవివ్ అనేది ఏ దేశ రాజధాని అండి? మనకి ఉక్రెయిన్ క్యాపిటల్. ఉక్రెయిన్ క్యాపిటల్ ఎంత ఉందండి? 580 కిలోమీటర్లు ఉంది. అదేవిధంగా లాత్వియా తీసుకుంటే 470 కిలోమీటర్లు, అదేవిధంగా రష్యా తీసుకుంటే 700 కిలోమీటర్లు, అదేవిధంగా లిథువేనియా తీసుకుంటే 215 కిలోమీటర్లు, అదేవిధంగా పోలాండ్ తీసుకుంటే 550 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ బెలారస్కు. కాబట్టి ఇది కూడా కాదు. సో ఇక్కడ బెలారస్, ఉక్రెయిన్ల మధ్య పొలీషియన్ లోతట్టు ప్రాంతం అనుకున్నాం కదా, లోలాండ్స్, ఇది కరెక్ట్. కాబట్టి ఇది మనకి ఏ మరియు డి అనేది రైట్ ఆన్సర్. కాబట్టి మొదటిది ఏ అండ్ డి 2 అనేది రైట్ ఆన్సర్. 20th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రివర్ యమునా ఆర్ కరెక్ట్? ఈ క్రింది వ్యాఖ్యలలో యమునా నదికి సంబంధించి ఏవి సరైనవి అని అడుగుతున్నాడు. యమునా నదికి సంబంధించి అడిగాడు. రివర్స్. యమునా హ్యాస్ ఇట్స్ సోర్స్ ఇన్ ద యమునోత్రి గ్లేషియర్ ఆన్ ద ఈస్టర్న్ స్లోప్ ఆఫ్ బందర్ పంచ్ రేంజ్. యమునా నది యొక్క జన్మస్థానం బందర్ పంచ్ శ్రేణుల తూర్పు వాలులో యమునోత్రి హిమాలయ నది దగ్గర ఉంది. ఎస్, ఇది కరెక్ట్, రైట్ ఆన్సర్. మరి యమునా ఈజ్ జాయిండ్ బై ద చంబల్, సోన్, బెట్వా అండ్ కెన్ ఆన్ ఇట్స్ రైట్ బ్యాంక్. యమునా నది కుడి తీరంలో చంబల్, సన్ మరియు బెట్వా నదులు కలుస్తాయి. ఇక్కడ మనకి ఎంత కన్ఫ్యూజ్ చేశాడు అంటే, మనని ఒక రకంగా కన్నింగ్ బిట్ అడిగాడు అనమాట. ఏంటండి, ఈ సోన్ అనేది యమునా నదితో కలవదు. ఇది దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహిస్తూ నేరుగా గంగా నదితో కలిసేటటువంటి ఏకైక ఉపనది గంగా నదికి ఈ సోన్ అనేది. సో కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, యమునా ఈ జాయింట్ బై అన్నాడు. అంటే యమునా నది కుడి తీరంలో చంబలు, సౌను మరియు బెట్వా నదులు కలుస్తాయన్నాడు. ఈ సోన్ కలవదు, చంబలు మరియు బెట్వా కలుస్తుంది. కెన్ను, చంబలు, బెట్వా ఇవన్నీ కలుస్తాయి కానీ సోన్ కలవదు. కాబట్టి ఇది కాదు. ఇక నెక్స్ట్, ద హిందాన్, ద రిహంద్, ద సెంగార్ అండ్ ద వరుణ జాయిన్ యమునా ఇన్ ఇట్స్ లెఫ్ట్ బ్యాంక్. ఇక్కడ కూడా అంతేనండి. ఈ యొక్క వరుణ అనేది ఇది గంగా నదితో కలిసి, ఉత్తరప్రదేశ్లో గంగా నదితో కలిసిద్ది కానీ యమునా నదితో కలవదు. కాబట్టి ఈ వరుణ కూడా ఇక్కడ కాదు. అందుకని ఇది కూడా రాంగ్. చూడండి ఎంత కన్ఫ్యూజ్ చేశాడో. మనకి 2 ఉన్నాయి కదా, ఈ రిహంద్, సెన్గార్ కలుస్తున్నాయి కాబట్టి మనం రైట్ అనుకుంటాం. ఇక్కడ మనకి బాగా తెలిసింది చెంబలు, బెట్వా అవి నిజంగానే యమునా నదితో కలుస్తున్నాయి, రైట్ సైడ్ కరెక్ట్ అనుకున్నాం. కానీ ఇక్కడ సోన్ ఇచ్చేసి మనకి కన్ఫ్యూజ్ చేశాడు. అందుకని ఈ 2 కూడా అట్లా ఇచ్చాడు. కాబట్టి బి కాదు, సి కాదు. నెక్స్ట్ డి తీసుకున్నాం అనుకోండి. యమునా రివర్ ఎర్లియర్ హ్యాడ్ వెస్ట్వర్డ్ ఫ్లో బట్ లాటర్ ఇట్ ఈస్ట్వర్డ్ టు ఇట్స్ ప్రెజెంట్ కోర్స్ అండ్ జాయిండ్ రివర్ గంగా. అంటే చూడండి, యమునా నది మునుపు పశ్చిమంగా ప్రవహించి తరువాత తూర్పునకు ప్రవాహాన్ని మార్చుకొని ఇప్పటి ప్రవాహంగా గంగా నదిలో కలుస్తుంది. రైట్, కరెక్టే. ఎందుకంటే ముందుగా యమునా నది పశ్చిమ వైపుగా కొంత ప్రవహించి ఆ తర్వాత దక్షిణానికి మరలి ఆ తర్వాత తూర్పు నుంచి వచ్చి ప్రస్తుతం ఉన్న ప్రవాహంతో వచ్చేసి ఇది అలహాబాద్ వద్ద మన గంగా నదితో కలుస్తుంది. సో కాబట్టి ఇది రైటే ఆన్సర్. అందుకని మనకి మొదటిది రైటు, చివరిది రైటు. కాబట్టి సిడి కాదు, ఏడి అనేది రైట్ ఆన్సర్గా ఉంటుంది. మిగిలినవి కాదు, ఏడి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, చూడండి ఎంత యమునా నది గురించి పూర్తిగా చదివితేనే మనకి ఇక్కడ ప్రశ్న మనం పెట్టగలం. యమునా నది, ఉపనదులు, జన్మస్థానం అన్నీ తెలిస్తేనే వీడు అంత డెప్త్గా మనకి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మరొక ప్రశ్న 21st. కన్సిడర్ ద ఫాలోయింగ్ హిల్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఈశాన్య భారతదేశంలోని క్రింది కొండలను పరిగణించండి. మిరీ హిల్స్, మిస్మీ హిల్స్, డాఫ్లా హిల్స్, అబోర్ హిల్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద అబోవ్ గివెన్ హిల్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. అంటే నార్త్ నుంచి సౌత్కి ఈ యొక్క ఆర్డర్ పెట్టమన్నాడు. ఈ క్రింది వాటిలో ఉత్తరం నుండి దక్షిణ దిశగా పైకున్నటువంటి కొండల సరైన క్రమం ఏది? ఈ కొండల్లో సరైన క్రమం ఏది అంటున్నాడు. ఏంటండి, అందులో మొట్టమొదటి తీసుకుంటే వాస్తవంగా ఈ కొండలన్నీ ఎక్కడ ఉన్నాయండి? ఇవన్నీ కూడా అరుణాచల్ ప్రదేశ్లో, ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లో భాగాలుగా ఉన్నటువంటి కొండలు. వీటిల్లో మొట్టమొదటి తీసుకుంటే కనుక మిస్మీ కొండలు. మొదటిది మిస్మీ కొండలు. ఆ తర్వాత రెండోది తీసుకుంటే అబోర్ కొండలు. ఆ తర్వాత నెక్స్ట్ తీసుకుంటే మిరీ కొండలు. ఆ తర్వాత చివరికి డాఫ్లా కొండలు వస్తుంది, డాఫ్లా. సో ఈ విధంగా మిస్మీ, అబోర్, మిరీ, డాఫ్లా ఇవన్నీ కూడా అరుణాచల్ ప్రదేశ్లో, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఉంటాయి. ఇక్కడ మిస్మీ కొండలు ఉంటాయి, ఆ తర్వాత అబోర్ కొండలు ఉంటాయి, మిరీ కొండలు ఉంటాయి, ఆ తర్వాత డాఫ్లా కొండలు ఇలా ఉంటాయి. సో కాబట్టి ఈ ఆర్డర్లో ఈ 4 కూడా ఉంటాయి అరుణాచల్ ప్రదేశ్లో. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి దాని ప్రకారం తీసుకుంటే మనకి మిస్మీ, అబోర్, ఫస్ట్ మిస్మీ బి ఎక్కడుందండి? 1 కానీ 2 కానీ, కాబట్టి 3, 4 తీసేసేయండి. ఆ తర్వాత మిస్మీ, అబోర్ ఎక్కడుందండి? అబోర్ వచ్చేసి డి ఉంది. సో బి తర్వాత డి. సో రైట్ ఆన్సర్ ఇస్ బిడిఏసి. సో బిడిఏసి అనేది రైట్ ఆన్సర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక మ్యాచ్ ద ఫాలోయింగ్
వెట్లాండ్స్ విత్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్. ఈ క్రింది రామ్సర్ చిత్తడి నేలలను వాటి యొక్క రాష్ట్రాలతో జత చేయండి అన్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ రామ్సర్ వెట్లాండ్స్ విత్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్ అన్నాడు. రామ్సర్ వెట్లాండ్స్ రాష్ట్రాలు. ఒకటి నంజరయాన్ పక్షి అభయారణ్యం కర్ణాటక. నెక్స్ట్ నక్తి బర్డ్ శాంక్చురీ మధ్యప్రదేశ్. నెక్స్ట్ తావా రిజర్వాయర్ బీహార్. అంకసముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ తమిళనాడు. సో ఇక్కడ ఇచ్చాడండి రామ్సర్, ఇవన్నీ కూడా రామ్సర్ సైట్లే, ఇవి రాష్ట్రాలు. ముందుగా నంజరాన్ పక్షి అభయారణ్యం, నంజరాన్ బర్డ్ శాంక్చురీ ఎక్కడుందండి? మనకి A4లో ఉంది. బి ఎక్కడుందండి? బి వచ్చేసి నట్కీ బర్డ్ శాంక్చురీ, నట్కీ బర్డ్ శాంక్చురీ వచ్చేసి మనకి బీహార్లో ఉంది. నెక్స్ట్ సి తావా రిజర్వాయర్, తావా రిజర్వాయర్ ఎక్కడ ఉందండి? తావా రిజర్వాయర్ మధ్యప్రదేశ్లో ఉంది. అంకసముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్, ఈ డి వచ్చేసి మనకి మిగిలినటువంటి కర్ణాటకలో ఉంది. సో కాబట్టి A4 B3 C2 D1, కాబట్టి ఇక్కడ A4 B3 C2 D1 అనేది రైట్ ఆన్సర్. ఓకే, దీని ప్రకారం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్స్ డు నాట్ బిలాంగ్స్ టు ద హిమాలయన్ రీజన్ ఆఫ్ ఇండియా? క్రింది వాటిలో భారతదేశంలోని హిమాలయ ప్రాంతానికి చెందని తెగ, హిమాలయ ప్రాంతానికి చెందని తెగ ఇది అంటున్నాడు. ఒకటి భుయియా, సెకండ్ వన్ తారు, థర్డ్ వన్ అపటాని, ఫోర్త్ వన్ చాంగ్. ఈ నాలుగిట్లో హిమాలయ ప్రాంతానికి చెందని తెగ ఏది అంటున్నాడు. ఈ భుయియా అనేది ఎక్కడుందండి? భుయియా అనే తెగ ఎక్కడుందండి? ఈ భుయియా తెగ మనకి ప్రధానంగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో ఉంది, ఇది ఇక్కడ ఉండదు. ఇక తారు అనేది ఎక్కడుందండి? నేపాల్ మరియు నార్త్ ఇండియా ప్రాంతాల్లో ఉంది. ఉత్తర భారతదేశంలోను నేపాల్లోనూ ఈ తారు అనే తెగవారు ఉన్నారు. ఇక అపటాని వారు ఎక్కడున్నారండి? అపటాని అనే తెగ మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో ఈ అపటాని తెగవారు ఉన్నారు. ఈ అరుణాచల్ ప్రదేశ్లోని అపటాని తెగ జీరో వ్యాలీ ఉంది, అక్కడ ఆ జీరో వ్యాలీ ప్రాంతంలో ఈ అపటాని తెగవారు ఎక్కువగా ఉన్నారు. ఇక చాంగ్ తెగవారు తీసుకుంటే ఈ చాంగ్ అనే వాళ్ళు మనకి నాగాలాండ్ ప్రాంతంలో ఉన్నారు. నాగాలాండ్ ప్రాంతం చూడండి, నాగాలాండ్ ప్రాంతం అయినా, అరుణాచల్ ప్రదేశ్ అయినా, నార్త్ ఇండియా ఇవన్నీ కూడా మనకి హిమాలయ ప్రాంతాల్లోనే ఉన్నాయి. కానీ ఈ భుయియా తెగవారు జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో ఉన్నారనుకున్నాం కదా, కాబట్టి వీరు కాదు. అంటే చందని తెగ అన్నాడు. చందని తెగ అంటే ఇది రైట్ ఆన్సర్, భుయియా. రైట్. నెక్స్ట్ 24th వన్, ఐడెంటిఫై ద రాంగ్ ప్రేయర్, సరికాని జతను గుర్తించండి అన్నాడు. ట్రైబు, జానపద నృత్యం. ఇక్కడ చూడండి, ఇందాకేమో ట్రైబ్స్ అడిగాడు హిమాలయ ప్రాంతంలో లేని తెగని, ఇక్కడేమో ట్రైబ్స్ వారికి సంబంధించినటువంటి జానపద నృత్యాలు, ఫోక్ డ్యాన్స్ గురించి అడుగుతున్నాడు. ముందుగా సంతాల్, గుజ్జార్ మరియు బేకర్వాల్స్, బోడో, గోండ్. ఇక్కడ జానపద నృత్యాలు తీసుకుంటే బుడిగలి, మాంగో, బాగురుంబా, గడ్డినాటి. మరి ఇవన్నీ ఫోక్ డ్యాన్స్. మరి సంతాల్ ఫోక్ డ్యాన్స్ని బుడిగాలి, రైట్, ఇది కరెక్టే. నెక్స్ట్ గుజ్జార్ మరియు బేకర్వాల్స్, వీళ్ళు జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతాల్లో ఉంటారు. గొర్రెలను మేపుతూ ఉన్నిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉంటారు. బేకర్వాల్స్, గద్దీస్ వాళ్ళు మాంగో డ్యాన్స్ అంటారు, ఇది కూడా రైటే. ఇక బోడో తెగవారు, బోడో తెగ వచ్చేసి మనకి బాగురంగు ఫోక్ డ్యాన్స్, ఇది బోడో వాళ్ళకి సంబంధించింది, ఎస్ ఇది కూడా రైటే. ఇక గోండుకు సంబంధించి మనకి గడ్డి నాటి ఉంది. గోడు గడ్డి నాటి అంటే కాదు. సో ఎందుకని ఈ గోండుకి తీసుకుంటే కనుక గోండు తెగలో ఉన్నటువంటి ఈ యొక్క ఫోక్ డ్యాన్స్ ఏంటయ్యా అంటే గుస్సాడి ఫోక్ డ్యాన్స్ ఎవరికి సంబంధించిందండి? గోండుకు సంబంధించింది, అంతేగాని గడ్డినాటి కాదు. మరి ఈ గడ్డినాటి ఫోక్ డ్యాన్స్ ఎవరికి సంబంధించిందండి అంటే ఈ గడ్డినాటి ఫోక్ డ్యాన్సు సో గద్దీస్కి సంబంధించినది గడ్డినాటి, కాబట్టి ఇది కాదు. మిగిలినవన్నీ కూడా రైటే. అందుకని సరికాని జతను గుర్తించండి అంటే గోండు మరియు గడ్డినాటి అని. నెక్స్ట్ 25th క్వశ్చన్, యాజ్ పర్ 2011 సెన్సెస్ ద పర్సంటేజ్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా. 2011 జనాభా లెక్క ప్రకారం భారతదేశంలో షెడ్యూల్ తెగల జనాభా, ఎస్టీ జనాభా శాతం ఎంత అన్నాడు. బిట్వీన్ 10 to 11 కాదు, బిట్వీన్ 12 to 13 కాదు, బిలో 5 అన్నాడు కాదు, బిట్వీన్ 8 to 9 రైట్ ఆన్సర్. ఎగ్జాక్ట్లీ 8.9% ఉన్నారు. కాబట్టి ఇది 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా శాతం ఎంత అయ్యా? మొత్తం జనాభా అంటే 8.9 దాకా ఉన్నారు. అంటే 8.7 లేదా 8.9 వరకు ఉంటారు. కాబట్టి 8 నుంచి 9 మధ్యలో ఉన్నారు, రైట్. ఇది రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనకి గ్రూప్ 3లో జాగ్రఫీ నుంచి 25 ప్రశ్నలు రావడం జరిగింది. 20 చూశారు కదండి, చాలా టఫ్గా పేపర్ ఉంది. ఈ పేపర్లో బాగా చదివిన వాళ్ళు 20 బిట్లు చేస్తే చాలా గ్రేట్. ఎందుకంటే మ్యాప్ మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే, మనం చూసాం కదా ఆ బెలారస్ గురించి కానీ, టాంజానికా సరస్సు గురించి కానీ, ఇలా అదేవిధంగా రష్యాలో చుట్టూ ఉన్నటువంటి సముద్రాల గురించి కానీ, ఇవన్నీ కూడా మ్యాప్ మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే పెడతారు. లేదా ఫ్లూక్లో మనకి రైట్ కావచ్చు, కానీ ఉండదు.
అదేవిధంగా మనకి ఎక్కువగా ఫిజికల్ జాగ్రఫీ పర్వతాల మీద, అదేవిధంగా శీతోష్ణ శాస్త్రంలో ఉన్నటువంటి వాతావరణము పొరల మీద, వీటి మీద ఎక్కువగా ఇచ్చారు. అదేవిధంగా ట్రైబ్స్ మీద కూడా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయే గ్రూప్ 2కి మీరు జాగ్రత్తగా జాగ్రఫీని తక్కువ అంచనా వేయవద్దు. ఎందుకంటే 25 ప్రశ్నలంటే మామూలు విషయం కాదండి. కాబట్టి మీరు బాగా చదవండి. గ్రూప్ 2కి ఇది ఒక మీకు ప్రధానమైనటువంటి ప్రీ ఫైనల్గా ఇది ఫాలో అవ్వండి. ఈ బిట్లు కూడా ఒకసారి మీరు క్షుణ్ణంగా స్టడీ చేయండి. ఏ ఏ టాపిక్ నుంచి ఎట్లా వచ్చినాయి, ఏంటి, దేన్ని కవర్ చేశారు, ఏంటి అనేది ఒకసారి స్టడీ చేయండి. అవన్నీ చేస్తే కనుక మీరు మంచి మార్కులతోటి గ్రూప్ 2లో ఈ జాగ్రఫీలో వస్తారని చెప్పి ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.